లెర్నింగ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు వచ్చేసి ఒక చిన్న సింపుల్ 3D డ్రాయింగ్ నేర్చుకున్నావా? అంతకుముందు ప్లీజ్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మీకు ముందు చాలా బ్యూటిఫుల్ డ్రాయింగ్స్ లేదా ఏమన్నా డూడల్ ఆర్ట్స్ అలాగా నేను మీకు చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం నేర్చుకున్నామా చిన్న 3D డ్రాయింగ్ అనమాట. సో దానికి కావాల్సిన మెటీరియల్ డ్రాయింగ్ బుక్, పెన్సిల్, ఎరేజర్ అండ్ స్కేల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలిగ్రఫీ బ్రష్ పెన్స్ అనమాట. సో ఇవే అనమాట మనకి మెయిన్ రిక్వైర్మెంట్. సో ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం 1 to 9 సెంటీమీటర్స్ తీసుకోండి. సెంటీమీటర్స్ 1 to 9. సో 1 to 9 సెంటీమీటర్స్ తీసుకున్నారా? అలాగా 4 సైడ్స్ 1 to 9 తీసుకోండి. అప్పుడు మనకు వచ్చేసి ఒక స్క్వేర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్వేర్ వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనము ఇలా స్క్వేర్ ఏమన్నారు పెట్టుకొని స్కేల్ని 1 to 3 ఒక మార్క్ చేసుకోండి, 3 to 6 ఒక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ మళ్ళా పెట్టుకొని స్కేల్ని 1 to 3 ఒకటి, 3 to 6 ఒకటి, 6 to 9 ఒకటి. 6 to 9 మనకు ఆల్రెడీ గీసేసాను ఇప్పుడు. సో ఇలా మార్ని చెప్తాను అనమాట. 4 సైడ్స్ మార్క్ చేసేసుకోండి. సో ఇలా మార్క్ చేసుకోండి. సో ఇలా మార్క్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి వాటిని అంటారు ఇలాగ గీయాలన్నమాట లైన్స్. సారీ ఇది తప్పు పెట్టాను నేను. సో కొంచెం తప్పు అయితే పెట్టాను నేను, చూసుకోలేదు. సో ఇలా గీసేసుకోండి. 1 minute. సో ఇలా ఇప్పుడైతే గీసేసుకున్నాం కదా, సింపుల్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇలా చిన్న స్క్వేర్లా గీయండి. అన్ని బాక్సెస్ అలా గీసేసేయండి. మళ్ళీ దీనికి స్కేల్ ఏం అవసరం లేదు, స్కేల్ ఏం గీయక్కర్లేదు. చిన్న స్క్వేరే అనమాట. సో చిన్న స్క్వేర్ అయితే గీయండి. సో ఇలా గీయాలండి. సో చూస్తున్నారా కనిపిస్తుంది. సో ఇదే అనమాట. ఇప్పుడు వచ్చేసి స్కేల్ తీసుకోండి. ఇప్పుడు యూస్ చేయండి స్కేల్ని. ఈ ఎడ్జ్కి డ్రాయింగ్ చేయండి. ఎడ్జ్కి మళ్ళీ ఈ ఎడ్జ్కి. ఓకే, కొంచెం కరెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా 9 మొత్తం మీరు ఇలా గీసేసుకోండి. ఇప్పుడు మనము బ్రష్ పెన్స్ తీసుకోమని చెప్పాం కదా. సో అవైతే తీసుకుంటున్నాను ఇప్పుడు. సో దీంట్లో మనకు వచ్చేసి బ్లాక్ వస్తుంది కదా. సో బ్లాక్
తీసుకుంటున్నాను. సో బ్లాక్లో మనకి 2 సైడ్స్ ఉంటాయి దీంట్లో. మళ్ళీ ఇది వచ్చేసి సన్నగా. అండ్ దిస్ వన్ ఈజ్ బ్రష్ పెన్. చూస్తున్నారు కదా, ఇదే బ్రష్ పెన్. సో ఇప్పుడు వచ్చేసి ఈ చిన్న చిన్న స్క్వేర్స్ ఉన్నాయి కదా, వీటిలోకి ఇలాగా ఇలా మొత్తము చెయ్యాలని. సో నేనైతే మొత్తం చేసేస్తున్నాను. సో కొంచెం ఇలా నీట్గా ఉంటుంది. సో ఇలా గీయండి. నీట్గా చేయండి, అన్నీ బాగుంటాయి అప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం అయిపోయినాయి. సో నెక్స్ట్ నేను వచ్చేసి నెక్స్ట్ ఆరెంజ్ తీసుకుంటున్నాను. ఆరెంజ్ యూస్ చేస్తున్నాను. వీటిలో ఇటు సైడ్ అయితే నేను ఆరెంజ్ చేస్తున్నాను. సో ఇలాగా 9 బాక్సెస్ ఫిల్ చేయాలి. సో ఇలా ఫిల్ చేయండి. సో ఇలాగ మొత్తం ఫిల్అప్ చేయాలి ఆరెంజ్తో. బ్రష్ పెన్, మీ దగ్గర బ్రష్ పెన్ లేకపోతే మీరు నార్మల్ ఇది యూజ్ చేయొచ్చు, స్కెచెస్. బ్రష్ పెన్ బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, సో అయిపోయింది. సో సారీ ఫర్ దట్ నాయిస్ బిఫోర్. ఇలా సారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను రెడ్ యూస్ చేస్తున్నాను. సో రెడ్ అన్నమాట. సో రెడ్ ఇక్కడ ఉన్న వైట్ స్పేస్లో తీసేయండి. ఇలా తీసేసేయండి. సో తీసేసేయండి. సో అయితే అయిపోయింది. సో ఇదే అన్నమాట ఈరోజు ఇల్యూజన్. ఇల్యూజన్ ఏముంది అనుకున్నారు, ఇక్కడ ఒక రకంగా ఏం చెప్పాలంటే బాక్సెస్ ఉన్నట్టు ఇట్లా బాక్స్
బాక్స్ లోపలికి ఉన్నట్టు మీకు బ్లాక్ అయితే కనిపిస్తుంది అంటే చూపిస్తుంది ఆ సిగ్నల్ లోపల బాక్సెస్ ఉన్నట్టు చూపిస్తుంది. మీరు డ్రాయింగ్ని ఒకరు గమనించి చూస్తే మీకు బాక్సులు నించున్నట్టు అలా కనిపిస్తుంది. సో ఇదే అనమాట ఈరోజు ఇల్యూజన్ డ్రాయింగ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇదన్నమాట దగ్గరగా పెట్టి చేస్తున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బాయ్.